జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటికే 5వ రౌండ్ రిజల్ట్స్ కూడా అన్అఫీషియల్గా రానున్నాయి. వచ్చినటువంటి సందర్భంగా ఇప్పుడు దానికి సెకండ్ రౌండ్ కూడా అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఈసీఐ కావచ్చు. 3rd, 4th రౌండ్లో కూడా కొంచెం లేట్గా అప్లై చేస్తుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా 4th రౌండ్లో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ 5th రౌండ్లో కూడా భారీ మెజార్టీ దిశగా దాదాపు 3178 ఓట్లకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ కుమార్ యాదవ్కి పట్టం కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు 5వ రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ డేటా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఏదైతే హిట్ టీవీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ కావచ్చు, లేదంటే అక్కడ నుంచి ప్రధానంగా వచ్చేటువంటి ఆధారంగా మేము చెప్తున్నటువంటి డేటా ఇది. అఫీషియల్గా కూడా కొంత సమయం తర్వాత ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు 50,000 ఓట్లు దాటిన తర్వాత దాదాపు మెజార్టీ అనేది క్లుప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4వ రౌండ్లోనే 42,000కు పైగా కూడా టోటల్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడితే 33 ఓట్లకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి చేకి దక్కించుకుందని చెప్పొచ్చు. 6,000 ఓట్లు మాత్రమే, పైచిలుకు ఓట్లు మాత్రమే బీజేపీ దక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5 రౌండ్లు అంటే 10 ఓట్లు లెక్క పెడతారు కాబట్టి ఒక రౌండ్కు 10,000 ఓట్లు కాబట్టి 50,000 ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ కుమార్ యాదవ్ గారికి దక్కాయని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా 12,000 ఓట్ల మెజార్టీ అంటే మామూలు విషయం కాదు, అది భారీ మెజార్టీ అని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తారు. ఎప్పుడైతే 10,000 ఓట్ల మెజార్టీతో మేము గెలవబోతున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిజం కాబోతుంది. ఇది ఎమ్మెల్యేగా కావచ్చు, లేదంటే అక్కడ నుండి స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించినటువంటి ముడిపడి ఉంది కాబట్టి ఈ ఉప ఎన్నిక మాకెంతో ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా 3,000 ఓట్లు చేదెక్కించుకున్నాయంటే ఇప్పటికే మామూలు విషయం కాదని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా 6వ రౌండ్ ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా 6వ రౌండ్ రిజల్ట్స్ రాగానే కూడా హిట్ టీవీ ప్రత్యక్షంగా మీ ముందుకు ఉంచుతుందని చెప్పొచ్చు. మరి మీరు సబ్స్క్రైబ్తో పాటు కమెంట్, లైక్, షేర్ కూడా చేయండి. మీకున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.